డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హన్మకొండలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు నిరసన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యకు మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అధికార మతంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు. అమిత్ షా గారు ఏదైతే పార్లమెంట్లో మాట్లాడిన విధానం, అంబేద్కర్ గారిని చులకన చేసి మాట్లాడటం, మొదటి కేరి కూడా ఈ బీజేపీ మతతత్వవాదులు గాంధీ గారిని, గాంధీ కుటుంబాన్ని ఇవాళ ఎంత అవమానించే విధంగా గాంధీ కంటే గాడ్సే గొప్ప అని చెప్పి గతంలో మాట్లాడిన మూర్ఖులు వీరు. ఇవాళ ఏకంగా అంబేద్కర్ గారిని ఇవాళ ప్రపంచ దేశాలు మన రాజ్యాంగం వైపు చూస్తున్నాయి. అలాంటప్పుడు పార్లమెంట్లో ఈ మూర్ఖులు ఈ విధంగా మాట్లాడటం నిజంగా కూడా దౌర్భాగ్యం. వారిని ఎంపటే ఈ బీజేపీ వీళ్ళందరూ కూడా మౌనంగా ఉండటం మరీ దుర్మార్గం. ఇది దీనికి ఇమ్మీడియట్గా వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి మేము వరంగల్ హన్మకొండ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వారిని బర్తరఫ్ చేసి ప్రజల అంబేద్కర్ గారి మీద ఉన్న నమ్మకాన్ని ఇది కానియకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వారిని సస్పెండ్ చేసే వరకు మేము ఇలాగానే పోరాటాలు చేస్తూ ఉంటామని చెప్పి పిసిసి ఆదేశానుసారం ఇవాళ ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ఇంకా మా యొక్క నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మనవి చేస్తున్నాం. అంబేద్కర్ అందరివాడు. అంబేద్కర్ ప్రపంచమే గొప్పగా అభినందించే, మెచ్చుకునే ప్రపంచ మేధావి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి బ్రహ్మాండమైన ఒక రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు, మహనీయుడు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం పుణ్యమా అని భారతదేశము ఇప్పటికీ కూడా అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు, అన్ని కులాలకు మతాలకు చెందిన వాళ్ళు, అన్ని ప్రాంతాలకు చెందిన వారు కూడా భిన్నత్వంలో ఏకత్వాన్ని అదొక విధానంగా తీసుకొని సహజీవనము కొనసాగిస్తున్న దేశం మన భారతదేశం. కాకుండా తక్షణమే ఆయనను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు. నా కాంగ్రెస్ కుటుంబానికి అందరికీ ఇక్కడ పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వారందరికీ జై భీములు. సోదరులారా, జై భీమ్ అంటేనే వాళ్ళకు ఓర్చుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. గుండె దడ అయిపోతుంది జై భీమ్ అంటే. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మిమ్మల్ని గ్రామాలలో తిరగనీయని చెప్తున్నాం. మీరు అమిత్ షా మీద తక్షణమే ఏ సమాధానం చెప్తారో చెప్పండి, బర్తరఫ్ చెప్పండి. నిన్న కూడా చెప్పాను, అంబేద్కర్ దగ్గరికి వచ్చి అంబేద్కర్ కాళ్ళ దగ్గర ముక్కు రాకండి, లేదంటే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్తున్నాం. ఎందుకంటే అత్యంత మేధావి, ప్రపంచ మేధావిగా గుర్తించి ఆయన యొక్క పుట్టినరోజును నాలెడ్జ్ డేగా డిక్లేర్ చేసింది ప్రపంచమే. దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంబేద్కర్ అంటే ఏమొస్తుంది, రాముని కొలువు నీకు స్వర్గం వర్తిస్తుంది అని చెప్పిండ్రు. నేను నిన్న కూడా అడిగిన, స్వర్గానికి నువ్వు ముందు పోయిరా, తర్వాత మేము కూడా వస్తాం నీ వెనకాల, అమిత్ షా వెనకాల. స్వర్గం ఎక్కడుందో చూపెడితే మేము కూడా తప్పనిసరిగా స్వర్గానికి వస్తాం, నీ రాముని కొలుస్తాం. మీకంటే ఎక్కువ భక్తి ఉన్నది. రేపు రామునికి ఏమన్నైతే ముందు వచ్చేది మా సైనికులే, కాంగ్రెస్ సైనికులే. రాముని మీద ఏమన్నా మాట్లాడితే తిరగబడేది మా కాంగ్రెస్ సైనికులే. వీళ్ళు ఇన్ని రోజులు రాముని ఉందబెట్టుకొని ఎలక్షన్లో గెలిచి ఇప్పుడు అంబేద్కర్ను అవమానపరుస్తున్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త అమిత్ షా గారు. వారిని ఇమీడియట్లీ ఇప్పటికీ రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఒక్కసారి నీ గతాన్ని తలుసుకో. నువ్వు ఏ విధంగా ఈరోజు ఆ అసెంబ్లీలో పార్లమెంట్లో వచ్చినావు, ఆ రాజ్యసభకు పోయి ఎట్లా మాట్లాడినావో, నీ యొక్క ఏదైతే ఆ భావజాలం ఉన్నదో ఆ భావజాలాన్ని మార్చుకొని తక్షణమే క్షమాపణ కోరుకో, బర్తరఫ్ చేయాలని మా యొక్క కాంగ్రెస్ డిమాండ్. తప్పనిసరిగా బీజేపీ నాయకులను గ్రామాలలో పర్యటించకుండా చేస్తాం. వారు దీనికి వెంటనే స్పందించి దీనిపైన వారు తగిన సూచన
ప్రధాని మోడీకి చెప్పాలి, ఇక్కడ మా పరిస్థితి ఇట్లుంది, అంబేద్కరిస్టులు ఎవరు కూడా మమ్మల్ని తిరగనిస్తలేరు, తస్మత్ జాగ్రత్త. ఈరోజు అంబేద్కర్ వాళ్ళనే పెద్దలు చెప్పినట్టు ఈరోజు మీ ముందుకు వచ్చి తల ఎత్తుకొని గర్వంగా మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి సోదరులారా, ఎట్టి పరిస్థితుల్లో మా అంబేద్కర్ మాకు దేవుడు, 100% మాకు దేవుడు. ఉదయం లేస్తే ఆయన పేరే తలుచుకుంటాం. ఎందుకంటే ఈరోజు వారి యొక్క భిక్షనే నాకు ఈరోజు పోలీసులో ఐపీఎస్ కాగలిగినాను, ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో, ఆయన ఆశీర్వాదంతో ఎమ్మెల్యేని కాగలిగినాను. కాబట్టి సోదరులారా, తప్పనిసరిగా ప్రతి ఒక్క నా కాంగ్రెస్ సైనికులు ప్రతి ఒక్కరూ ఎదురు తిరుగుతారని ఈ సభాముఖంగా ఈ యొక్క మీడియా మిత్రులకు చెప్తున్నా. జై భీమ్.